హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10+2 అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా రైల్వేలో పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూస్తున్నట్లయితే ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. గైస్, ఇవన్నీ మనకైతే డివిజన్ వైజ్కి అయితే మనకు జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్ మనము హవారా డివిజన్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ పోస్టులు చూసుకున్నట్లయితే 281 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. వెల్డర్ 61, మెకానిక్ 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మెకానిక్ డీజిల్ చూసుకున్నట్లయితే 17 పోస్టులు, మెకానిస్ట్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు, కార్పెంటర్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు, పెయింటర్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు, లైన్మెన్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు, వైర్మెన్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు, రెఫరెంట్ ఏసీ మెకానిక్ చూసుకున్నట్లయితే 17 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 220 పోస్టులు అన్నమాట. మెకానిక్ టూల్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకు 659 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మనకు లూలా వర్క్షాప్ చూస్తున్నట్లయితే ఫిట్టర్ పోస్ట్ చూస్తున్నట్లయితే 240 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మెకానిస్ట్ 33, టర్నర్ 15, వెల్డరు 204, పెయింటర్ జనరల్ చూస్తున్నట్లయితే 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ చూస్తున్నట్లయితే 45, వైర్మెన్ చూసినట్లయితే 45, రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనింగ్ చూసినట్లయితే 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మనకు మొత్తము 612 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మనకు సెహల్దా డివిజన్ చూసినట్లయితే ఫిట్టర్ చూసినట్లయితే 230 పోస్టులు, వెల్డర్ చూసినట్లయితే 56, ఎలక్ట్రిక్ మెకానిక్ చూసినట్లయితే 10 పోస్టులు, పెయింటర్ 4 పోస్టులు, మిషన్ చూసినట్లయితే 7 పోస్టులు, బ్లాక్ స్మిత్ చూసినట్లయితే 19 పోస్టులు, వైర్మెన్ చూసినట్లయితే 30 పోస్టులు, ఏసీ మెకానిక్ చూసుకున్నట్లయితే మనకు 20 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 64 పోస్టులు, మొత్తం మనకు 440 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మనకు కంచరా వర్క్షాప్ చూస్తున్నట్లయితే ఫిట్టర్ చూసినట్లయితే 60 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వెల్డర్ 35, ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 66, మెకానిస్ట్ చూసినట్లయితే 6 పోస్టులు, వైర్మ్యాన్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. కార్పెంటర్ చూసినట్లయితే 8 పోస్టులు, పెయింటరు 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. 187 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు పూర్తిగా ఇక్కడ. మల్దా డివిజన్ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 40 పోస్టులు, ఏసీ మెకానిక్ చూసుకున్నట్లయితే 6 పోస్టులు, ఫిట్టర్ చూసుకున్నట్లయితే 47, వెల్డర్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు, పెయింటర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, కార్పెంటర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, మెకానిక్ డీజిల్ చూసుకున్నట్లయితే 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. మొత్తం మనకి ఇక్కడ 138 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అసానసోల్ డివిజన్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 151, టర్నర్ చూసుకున్నట్లయితే 14, వెల్డర్ చూసినట్లయితే 96, ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 110 పోస్టులు, అలాగే మెకానిక్ డీజిల్ చూసుకున్నట్లయితే మనకు 41 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. మొత్తం మనకి ఇక్కడ 412 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు జమలాపూర్ వర్క్షాప్ చూసినట్లయితే ఫిట్టర్ చూసినట్లయితే 251, వెల్డర్ చూసినట్లయితే 218, మెకానిస్ట్ 47, టర్నర్ 47, ఎలక్ట్రీషియన్ 42, డీజిల్ మెకానిక్ చూసినట్లయితే 62 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకి ఇక్కడ 667 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ 50% ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఉండాలన్నమాట. అంటే 10th అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు 10th అలాగే ఐటీఐలో మార్క్స్ వచ్చింటాయి కదా, ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, మీకు ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే దీని యొక్క అఫీషియల్ పేజ్లో మీరు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట.
కాబట్టి 10th అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.